ఇంకా గోవా నుండి అయితే బయలుదేరేసాం అనమాట. ఓల్డ్ కట్టడం అయితే ఒకటి కనిపించింది. సుఖాలు చూస్తున్నారు కదా, ఇదే దూర్ సాగర్ కి వెళ్ళాలంటే ఫస్ట్ కూడా ఒక రకమైన స్కామ్ చేసాం అనమాట. కలిపి 4,000, ఇప్పటికి 4,000 రూపాయలు అయింది. చూస్తున్నారు కదా, ఫస్ట్ దూర్ సాగర్ స్టార్టింగ్ లాస్ట్ అన్నది చూసుకుందాం. చెక్ పోస్ట్ కాడ ఇంకొక 500 ఉష్కాకి. ఇక్కడ నుంచి అయితే ఒక 25 మినిట్స్ అయితే వాక్ ఉంది. చూడండి ఏ విధంగా ఉంది కదా, సూపర్ గా ఉంది కదా. పెద్ద వాన పడిందంటే ఎట్లా ఉంటుంది ఆలోచించండి. ఈ వాటర్ ఫాల్స్ పేరే దూర్ సాగర్ వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాము. అద్దాలు అయితే పెట్టేసి కొంచెం స్టైల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసి కాసేపు బాగా మునిగాం ఇప్పుడు దాకా. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈ రోజు అయితే గోవాలో లాస్ట్ డే అనమాట. చాలా బాధగా ఉంది గోవాను వదిలిపోవడానికి. అయినా తప్పదు కదా, వెళ్ళాలి కదా. మనం అంటూ పుట్టి పెరిగిన ప్లేస్కి వెళ్ళాల్సిందే కదా, ఏదైనా వదిలేసి. ఇంకైతే బయలుదేరుతా ఉన్నాము. మధ్యలో వెళ్తా ఉంటే దూర్ సాగర్ అని వాటర్ ఫాల్స్ ఉందంట. అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. సరే వెళ్ళి అక్కడికి వెళ్ళేసి ఒక వ్లాగ్ చేసుకుని వెళ్దామని చెప్పేసి అయితే అక్కడికి బయలుదేరుతాం. మా వాళ్ళు అందరూ కూడా రెడీ అయిపోయినారు. కారు కూడా సిద్ధంగానే ఉంది. ఇంకా తాళాలు ఇచ్చేయాలి కదా, మనకు వేరే అన్న దగ్గర కాంటాక్ట్ అయ్యి తాళాలు తీసుకున్నాం కదా, ఇచ్చేయాలా. నా లైఫ్లో ద బెస్ట్ న్యూ ఇయర్ అంటే ఇదే. ఎందుకంటే గోవాకి వచ్చి ఈ విధంగా ఎంజాయ్ చేయడం నా లైఫ్లోనే ఫస్ట్ టైం. అది కూడా నైట్ టైంలో సముద్రంలో తిరగడము. లెక్క ప్రకారానికి ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం అంటే వెళ్ళాను కానీ తిరగలేదు, బట్ ఇది ఒక సెకండ్ టైం అనమాట. మా ఊరు దగ్గర బీచ్కి వెళ్ళింది. గోవాలో అయితే కాదు. గోవాలో అయితే ఫస్ట్ టైం నైట్ టైం లైజర్ షోస్ కానీ సూపర్గా అనిపించింది. ఈ 3 days చూసారు కదా మీరు, అదే సూపర్ అంది. ఇంకా మనం అయితే బయలుదేరదామా. ఇంకా గోవా నుండి అయితే బయలుదేరేసాం అనమాట. ఇంకా గోవా నుంచి బయలుదేరుతా ఉండేటప్పుడు అక్కడ నేచర్ వచ్చింది. మీరే చూడండి కళ్ళతో ఎంత బాగుంది కదా. ఓల్డ్ గోవా దాటుకొని కొంచెం ముందరకు వచ్చామో లేదో, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఓల్డ్ కట్టడం అయితే ఒకటి కనిపించింది. సూపర్ గా అనిపించింది. అదైతే కోనేరులా ఉంది. నాకైతే ఐడియా లేదు, మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదే దూర్ సాగర్ కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం బుక్ చేసుకోవాలా. ఫస్ట్ ఎక్కడి నుంచి బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్ లో బుక్ చేసుకొని దాంతో పాటుగా మనం 100 రూపీస్ పార్కింగ్ ఫీజు కట్టాలా. పార్కింగ్ ఫీజు కట్టేసి ఇక్కడికి వచ్చి క్యూ వచ్చి చాలా దూరం ఉంది. ఇక్కడ కూడా ఒక రకమైన స్కామ్ చేసామన్నమాట. స్కామ్ చేసి అయితే వెళ్ళిపోయి తీసుకొని అయితే వచ్చేసారు బయటకి. అయితే 4 కలిసి ఆల్మోస్ట్ 3,000 పైన అయింది. అదొక 3, ఇదొక 1000, మొత్తం కలిపి 4,000, ఇప్పటికి 4,000 రూపాయలు అయింది. ఇది చూస్తున్నారు కదా, దూర్ సాగర్ కి అంటే బుక్ చేసుకుంటే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలా. దాని తర్వాత వీటికి వచ్చి ఆ బుకింగ్ చూపించాలన్నమాట దూర్ సాగర్ కి వెళ్లే ముందుగా. ఇవన్నీ అడ్వాన్సెస్ అన్ని. ఇంకా మన దూర్ సాగర్ కి అయితే పైన మొదలయ్యింది అనమాట. మేమైతే ఎక్కి కూర్చునేసాం అనమాట, నలుగురము. మాతో పాటుగా ఇంకో ఫ్యామిలీ కూడా ఎక్కింది. నిజం చెప్పాలంటే మా కోసం అని చెప్పి ఈ వెహికల్ అలర్ట్ చేశారు, కానీ వాళ్ళు ఫ్యామిలీ ఇద్దరే ఉన్నారని చెప్పేసి పర్లేదులే మన దాతో వచ్చామని చెప్పాం మేము. చూస్తున్నారు కదా, ఫస్ట్ దూర్ సాగర్ స్టార్టింగ్ రివర్ అనమాట. ఇక్కడే ఇంత ఫ్లో ఉందంటే అక్కడ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఖచ్చితంగా అయితే మనకైతే బ్యూటిఫుల్ స్పాట్స్ అయితే దొరుకుతాయి. ఫ్లో ఉంటుంది మా ఇక్కడ ఈ విధంగా ఉందంటే చూడండి. అయితే ఎట్ట లాస్ట్ అన్నది సూపర్ 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 సూపర్. నా కాలు వదులుతా ఉన్నాయి వీళ్ళు. అమ్మ ఆఫ్ రోడింగ్, ఫుల్ ఆఫ్ రోడింగ్ ఇక్కడ నుంచి. ఇంకా ఊగడమే మొత్తం ఊగి 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 ఎలా పాటలాడిపోవడమే. ఎందుకంటే ఆఫ్ రోడింగ్. ఏమంటావు రాజా, ఏమన్నా చెప్తావు రాజా? అంతేనా, ఇంకేం లేదా? నీవు ఒక బ్యూటిఫుల్ వర్డ్స్ చెప్పతే మేము వింటాం అనమాట. చూసుకుందాం అదంటే పద పోయి చూసుకుందాం. ఏదైనా పర్లేదు, ఖచ్చితంగా చూసుకుందాం. తెల్లగా రాదు కూడా. చెక్ పోస్ట్ కాడ ఇంకొక 500 ఉష్కాకి 500 రూపీస్. ఇక్కడికి వచ్చి నోట్ చేయించుకొని ఫస్ట్ బుక్ చేసుకుంది ఇక్కడ వచ్చి మనం చేసుకోవాలా. అక్కడి నుంచి తీసుకువెళ్ళి ఇక్కడ నోట్ చేయించుకొని మనం అయితే ఎంట్రీ అవుతాం అనమాట. ఫుల్ ఆఫ్ రోడ్ చూస్తున్నారు కదా. స్టార్టింగే ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే వచ్చింది కదా, భయంకరంగా ఉంది. ఇక్కడ నుంచి చూద్దాం రండి, మీకు చూపిస్తాను వ్యూ. చూడండి, అబ్బా ఏముందిరా నాయన, కనిపిస్తుందా? స్వర్గం ఇక్కడే ఉందిగా అని అనిపిస్తుందా? ఖచ్చితంగా అనిపించాల్సిందే. సూపర్గా అయితే ఉంది. మనం అద్దాలు వేసుకున్నాం. ఏ విధంగా ఉన్నాం కాస్త చెప్పండి. నిజం చెప్పాలంటే ముందర ఏమీ కనిపించలే. అన్నవి తట్టుకొని పడినా కూడా గోవింద 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 అన్నట్టుంది. ఫుల్ ఆఫ్ రోడింగ్. లెట్స్ స్టార్ట్ ద అడ్వెంచర్. స్వర్గం ఇక్కడే ఉందిగా. నేచర్ మాత్రం అద్భుతం. ఒక్కసారి తిలకించండి. సూపర్ సూపర్ సూపర్. అబ్బా అమ్మా, హైలైట్ అసలు, లిటరల్లీ సూపర్. కొత్త మామయ్య హై మామయ్య. వ్యూ మాత్రము మా మచ్చంగాడు చెప్పినట్టు కాశ్మీర్లా ఉందో లేదో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా అయితే మర్చిపోబాకండి. చూడండి, సూపర్ ఉంది కదా వ్యూ. అంటే ఎగరతా ఉన్నాం.
ఇక్కడ నుంచి వెళ్తా ఉన్నామా, సడన్ గా ఒక పెద్ద లోయ అయితే కనిపించింది. ఒక్క సెకండ్ ఉన్నారంటే చూపిస్తాను, కరెక్ట్ అయితే కనిపించలే కదా, ఇదే పెద్ద లోయ నాకు కనిపించినంత వరకు. నిజం చెప్పాలంటే ఆ లోయని చూసిన వెంటనే మాకైతే తడిచిపోయింది. ఎందుకంటే వాడు ఎత్తుకుని దగ్గరికి పోతాడు, మళ్ళీ లాగుతాడు, దగ్గరికి పోతాడు, లాగుతాడు. నిజం చెప్తా కింద అయితే తడిచిపోయింది. మాకైతే భయంకరంగా అనిపించింది అడ్వెంచర్. ఇక్కడ మాత్రం చూడడానికి అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, పాన్ పరాకులు చేస్తారు చూడండి, ఆ కంపెనీకి సంబంధించిందంట ఇదంతా తోట. ఆ కంపెనీ పేరు ఏదో చెప్పాడయ్యా, స్వాగతో గీకతో అంట. మనకైతే ఐడియా లేదు, ఏదో చెప్పినాడు, నాకైతే గుర్తులేదు. గుర్తున్నంత వరకు మీకు చెప్తాను కదా. అవునా కాదా? మీరైతే ఈ నేచర్ ని అలా ఎంజాయ్ చేస్తూ అలా ఉండిపోతూ అలా చూడండి ఈ నేచర్ అంతా ఒక్కసారిగా. కాసేపు ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ ఊగి 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 దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా ఒక 5 కిలోమీటర్స్ ఏమో నడవాలి. 5 తెలియట్లో 1 కిలోమీటర్ మనకి ఐడియా లేదు. అయితే వెళ్తాం ఉన్నాము. చూస్తున్నారు కదా, నేచర్ మాత్రం సూపర్ ఉంది. ఎక్కర్లే నా బ్యాక్ సైడ్ అంతా చూసారంటే భయంకరంగా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఒక చెట్టు దగ్గర నుంచి వెళ్ళాలా. ఇక్కడికి వెళ్ళి మన లైఫ్ జాకెట్స్ వేసుకుంటే అలా ఉంటుంది, లేకపోతే లేదు. మనకైతే లైఫ్ జాకెట్ అయితే ఇచ్చారు. ఇదే లైఫ్ జాకెట్. లైఫ్ జాకెట్ వేసుకున్నాం కానీ నాకు ఒక్కరో ఏడో మనసు లేదో తెలియని ఒక బాధ. ఎందుకంటే పింక్ కలర్ వేసుకున్నాను కదా, ఇప్పుడు నేను పింక్ రేంజర్ అయిపోయాను. రెడ్ కలర్ ఇమ్మన్నాను, వాళ్ళు ఇవ్వలేదు నాకు. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఒక 25 మినిట్స్ అయితే వాక్ ఉంది. అయినా కూడా మనకైతే వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా, అక్కడ చూసారు, కరెక్ట్ గమనించండి మీరు. మీకోసం అని చెప్పి జూమ్ చేసి మరి చూపిస్తున్నాను చూడండి ఏలు పెట్టి. ఈ వాటర్ ఫాల్స్ అనేది మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ వాటర్ ఫాల్స్. ఫస్ట్ వచ్చి కర్ణాటకలో ఉందంట. ఫస్ట్ చెక్ పోస్ట్ లాగా వచ్చేస్తాం అనమాట. చూడండి భయంకరంగా ఉంది కదా వ్యూ అయితే మాత్రం. ఆ వాటర్ ఫాల్స్ యొక్క శబ్దం వినగానే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అనమాట. ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చిన దానికి మంచి ఫలితమే దొరికిందిలే అని అయితే అనిపించింది. మీకు కూడా అదే అనిపించింది అనుకుంటా. మనం అయితే వచ్చేసాం. మీకైతే బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను. నిజంగానే రిటర్లే భయంకరంగా ఉంది. ఫీలే సూపర్ ఉంది. అది ఆ స్పాట్ని కూడా మీరు చూసారంటే మాత్రము లిటర్లీ గూస్ బంప్సే ఆ విధంగా ఉంది. సూపర్. రైల్వే బ్రిడ్జ్ కాంచి వాటర్ ఫాల్స్. చెన్నై సినిమా వచ్చింది కదా, చెన్నై ఎక్స్ప్రెస్, దానిలో ఉంటుంది చూడండి, అది ద బ్యూటిఫుల్. అసలు ఒక్క సెకండ్ నేను చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంది కదా, సూపర్గా ఉంది కదా. హైలైట్ వ్యూ అనమాట. నేనైతే ఇలాంటి వ్యూని లైఫ్లో చూస్తాను అనుకోలేదు. అక్కడ బ్రిడ్జ్ లాగా ఉంది కదా, అది వచ్చి రైల్వేది. మొత్తం చూసినా కదా, వాటర్ అయితే అక్కడి నుంచి పడతా ఉంది. సో లిటర్లీ సూపర్గా ఉంది. ఈ ఫౌంటైన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇంకా సూపర్గా ఉంది. ఇది నార్మల్గా పడిన దానికి వచ్చిన వాటర్ ఫాల్సే. ఒకవేళ బై ఛాన్స్ పెద్ద వాన పడిందంటే ఎట్లా ఉంటుందో ఆలోచించండి. సూపర్గా ఉంది అసలు నేచర్. కానీ ఇలాంటి దగ్గర పిక్చర్ తీసుకుంటే దాని అమ్మ బొడవ సూపర్ కదా. కాసేపు అలా చూస్తూనే ఉండండి. అసలు ఈ వాటర్ ఫాల్స్ పేరైతే నేను చెప్పలేదు కదా. ఈ వాటర్ ఫాల్స్ పేరే దూర్సాగర్ వాటర్ ఫాల్స్. ఈ దూర్సాగర్ వాటర్ ఫాల్స్ లో ఎప్పుడు గానీ అది వానైనా ఎండైనా ఎప్పుడైనా గానీ ఇక్కడ వాటర్ అనేది పాడుతూనే ఉంటుందంట. అది కూడా ఎందుకంటే చెప్తాను ఉండండి. ఇక్కడ కర్ణాటక వాళ్ళు వచ్చి వాటర్ అనేది రిలీజ్ చేస్తారంట. అందుకనేసే ఇక్కడ ఏ టైం అయినా ఏ సీజన్ అయినా గానీ వాటర్ అనేది ఫ్లో అవుతానే ఉంటుందంట. ఈ దూర్సాగర్ అనే వాటర్ ఫాల్స్ ని మనకి బెస్ట్ టైం ఎప్పుడు తెలుసా విజిట్ చేయడానికి? మాన్సూన్ లో అయితే భయంకరంగా విజిట్ చేయొచ్చు అంట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాన్సూన్ లో వెళ్ళండి, సూపర్ గా ఉంటుంది. అయితే వచ్చేసాం వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాం. అద్దాలు అయితే పెట్టేసి కొంచెం స్టైల్గా ఉండాలి కదా, అందుకనైతే లిటరల్లీ వాటర్ ఫాల్స్ మాత్రం సూపర్గా ఉంది. అందరు ఇక్కడే మోగుతూ ఉన్నారు. మనం మగబల్లేదులే కానీ ఊరు కట్టి చూసినా కూడా పర్లేదు, బట్ కానీ మునిగేదాన్ని ట్రై చేద్దాం. మాత్రం సూపర్ ఉంది. నాకైతే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఈ విధంగా ఇట్లా దగ్గరకు వచ్చి మరిపోతాము. అది కూడా ఇండియాలోనే లార్జెస్ట్ వాటర్ ఫాల్స్లో సెకండ్ ప్లేస్లో ఉన్న దూబ్ వాటర్ ఫాల్స్ కాడికి రావడం మాత్రం ఫస్ట్ టైము. అయితే భయంకరంగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. లిటరల్లీ మీరు నమ్మరు కానీ సూపర్ ఉంది అయితే మాత్రం. అక్కడి నుంచి వస్తుందా ఉన్నాయి. బాగుంది కదా అసలు లొకేషన్ మొత్తం. ఒకసారి చూడండి లొకేషన్ మొత్తం సూపర్ ఉంది కదా. ఇక్కడికైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసి కాసేపు బాగా మునిగాం. ఇప్పుడు దాకా బాగా వట్టి అయిపోయిన బట్టలన్నీ చూస్తున్నారు కదా. నిజంగానే నేను ఏం తినలేదు. పొద్దున్నే లేచాను, కారులో బయలుదేరాను, వామిటింగ్స్ అయిపోయాయి, ఫుల్ వామిటింగ్స్. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా అటు నుంచి అటు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 10 మినిట్స్ దాకా ట్రెక్కింగ్ చేసాము. ట్రెక్కింగ్ అంటే కారులోనే వదిలేసాడు, కడుపులో తిప్పేసింది. మీరంతా చూసినారు కదా వీడియోలో, ముందు వీడియోలు అంతా ఉంది చూసారు కదా. ఇప్పటికైతే ఫుల్గా ఇంచర్ బ్లాక్ బాగా మునిగిన దాని వల్లే నాకు తెలియ ఇట్లా తలక అయితే భయంకరంగా తిరుగుతుంది. ఫస్ట్ వెళ్ళి కడుపులోకి ఏదో ఒకటి తొయ్యాలి. లాస్ట్ గా ఒకసారి అయితే వాటర్ ఫాల్స్ ని కల్లారా చూసేసుకోండి. నాకు తెలిసి మళ్ళా వచ్చి మీరు చూస్తారులే. ఈ వీడియో మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నాను. నిజంగానే ఈ గోవా ట్రిప్ అనేది అయితే నేను మర్చిపోలేను. ఎందుకంటే అన్ని మెమరీస్ అయితే ఇచ్చింది. మీరైతే చూసినారు ముందు వీడియోలో కూడా. ఈ గోవాని అయితే వదిలిపోవాలంటే చాలా బాధగా ఉంది. బట్ ఇంకైతే కాళహస్తికి వెళ్ళాలి కదా, తప్పదు కదా. ఇక్కడ నుంచి బయలుదేరేద్దాము. ఈ గోవా ట్రిప్ కి ఇదే లాస్ట్ వీడియో ఉండొచ్చు, కానీ ఇంకా మంచి వీడియోస్, పెద్ద వీడియోస్ అయితే వస్తాయి. మీరేం భయపడబాకండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళా చూడాలంటే మీరు ఏం చేయలేదు, జస్ట్ ఈ వీడియోకి లైక్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ కొట్టుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి.